మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన అనుభవంతో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటున్న వెంకట్రామిరెడ్డితో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల ప్రచారాలు ప్రారంభమై నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. దాదాపు అభ్యర్థుల నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్? ప్రచారం కూడా స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా ఉంది రెస్పాన్స్? నామినేషన్స్ నాది 24th నాడు నామినేషన్ ఉంది. 24th నాడు వేస్తూ ఉన్నాము. ప్రచారం చాలా బాగుంది. గ్రౌండ్లో కనెక్ట్ అయిపోయాము. పాత పరిచయాలే కాబట్టి నేను కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఓటర్స్కి. ఇవాళ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను అటు సైడ్ నుంచి ఇవాళ ఇటు సైడ్ వస్తూ ఉన్నాను. ఇటు సైడ్ వస్తున్నానని చెప్పే ప్రచారం తప్పితే నేను ఇంకా అదనంగా చేయాల్సిన అవసరం నాకు ఏం పెద్దగా ఏమి అంటే అవసరం లేదు. బట్ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఓనప్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ఏంటంటే ఓనప్ చేసుకుంటా ఉన్నారు. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ మెదక్ లోక్సభ పరిధిలో ఎట్లాంటి సమస్యలు గుర్తించిండ్రు? సో అప్పుడు చేయలేకపోయినా, లేకపోతే ఇప్పుడు ఎంపీగా ఉన్న తర్వాత అంటే ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతున్నారు సార్? చాలా అంటే బేసికల్గా ఒక అధికారిగా ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ పథకాలతో మనం ఏం చేస్తామంటే అవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు నాకు మంచి అవకాశం ఏంటంటే ఇంత అనుభవంతో నేను ఇవాళ చట్టసభలకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఏ అవసరాలు ఉంటాయి అనేది వాళ్ళకి మిర్రర్ ఇమేజ్ లాగా అంటే ప్రతిబింబం లాగా ఖచ్చితంగా అవే వాళ్ళకు చేరే విధంగా పథకాల రూపకల్పనలో నా అనుభవం చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా కావచ్చు వెంకటరామిరెడ్డి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మీకు 100%. ఇక్కడ బేసికల్గా ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ జాతీయ పార్టీలు రెండు. సో జాతీయ పార్టీల దగ్గర మోసపడ్డ దగాపడ్డ తెలంగాణకు ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారు ఉద్యమం తెచ్చి తెలంగాణ సాధించి ఇవాళ భారతదేశంలోనే 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో దేశంలో ముందంజలో ఉంచారు. ఎందుకు ఉంచిండ్రు? జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు ఉంది, కేసీఆర్ గారికి గుర్తింపు ఉంది, ఇక్కడ నాయకత్వానికి గుర్తింపు ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు విద్యుత్ కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళు నేషనల్ లెవెల్లో ఏ రాష్ట్రంలో ఇబ్బంది ఉంటే ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ ఉన్న దగ్గర తీసుకొని ఇస్తారు. అదే ప్రాంతీయ పార్టీ ఉంటే ఒప్పుకోదు. ఇక్కడున్న ప్రజా అవసరాలు ముఖ్యం, ఇక్కడున్న నా పార్టీ కార్యకర్తలకు నాకు ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలంటారు. అదే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా దేశ రాజకీయ పరిణామాల దృష్ట్యా దేశంలో ఉన్న అవసరాల దృష్ట్యా మన రాష్ట్రం నుంచి లబ్ధి పొందడమే కాకుండా మనకు నష్టం జరిగే పాలసీలు ఉంటాయి. వాళ్ళకు నేషనల్ ఇంట్రెస్ట్ అక్కడ ముఖ్యం, ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం. సో రాష్ట్రం కొరకు కొట్టాల్సిన అవసరం ఉంది మనకి. ఇంకా మనం ఏదైతే అభివృద్ధి చేసుకున్నామో 10 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది, ఇంకా పునాది గట్టిగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కొరకు గట్టిగా పాల్పడేది ఓన్లీ బీఆర్ఎస్. ఇవాళ కాంగ్రెస్ పనిచేయలేదు. వీళ్ళు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నా కూడా అక్కడ కాదు ఇది నేషనల్ పాలసీ అంటే ఏం చేస్తారు? తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు ఏం చెప్పి రావడం తప్పితే ఏముంటుంది చెప్పండి? ఇక్కడైతేనేమో మన అవసరాలు మనమే తీర్చుకోగలుగుతాం. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే, అందుకే బీఆర్ఎస్కి ఓటేస్తారంటూ కూడా తనను ఆశీర్వదిస్తారని నమ్మకంగా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, మెదక్ నుండి.